మహిమ సంధ్య మరి 4 సంవత్సరాల నుండి హుబ్లియా 4 సంవత్సరాల నుండి కామెర్లు లేవర్ సోరియాసిస్ వచ్చింది. 2 సార్లు బ్లడ్ వాంతులు అయ్యాయి. సంధ్యకి ఆయాసం. హుబ్లి మహిమ సంధ్య ఏంటిది పాప? ఒకసారి రండి, త్వరగా రండి, ఇక్కడ మేము త్వరగా రావాలి. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావాలి. అక్కడే ఆమె ఎవరు? మీ మిస్సెసా? మహిమ నీ కూతురా? కూతురు మహిమ. 18 ఇయర్స్ అమ్మాయి అన్నారు. ఇవన్నీ లాగుతున్నాయా? ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు అని చెప్పేసాను. బెంగళూరు అపోలో హాస్పిటల్ బెంగళూరు అపోలో హాస్పిటల్. గొంతుకు డ్రై అయిపోతుందా? గొంతుకు డ్రై అయిపోతుంది. దీంట్లో ఏమని రాశారు? మహిమ 4 సంవత్సరాల నుండి కామెర్లు. ఓకే. లివర్ సోరియాసిస్ అది కూడా ఉందా? బ్లడ్ వాంతులు అయ్యాయి. 2 సార్లు బ్లడ్ వాంతులు అయినాయి. 2 సార్లు. లాస్ట్ మీ మదరా? మదర్. దూరంగా ఉండండి, పక్కకి ఉండండి. మీరు నాతో చెప్పారు నేను రైల్వేలో పనిచేస్తానని. ఈ కూతురు వలన 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. హుబ్లి మీది. డ్రై అయిపోతుంది మొత్తం గొంతుకు. అమ్మాయిది ఫుల్ డ్రై అవుతుంది. హాస్పిటల్ పెట్టారు కదా, ఆ రోజు అంటుందా? ఫుల్ ఆయాసగా ఉందా? నీళ్లు చల్లగానే ఆయాస అనేది ఆగిపోయింది. ఎంతసేపు ఆగిపోయింది? విత్ ఇన్ సెకండ్స్ లో. హుబ్లి దాదాపు ఇక్కడ 12 గంటల ప్రయాణంలో ఉన్న మనిషి ఆయాసం వచ్చేస్తున్నాయా నా బిడ్డకే అని నాకు ఫోన్ చేశారు. వాటర్ తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది. ఆ వాటర్ తీసుకునే చల్లగానే అంటున్న పిల్ల ఎంతసేపు సెకండ్స్లోనే చప్పట్లు కొట్టాడు గట్టిగా. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూసారా? దీనిని సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సూపర్ న్యాచురల్ పవర్ పట్టుకున్నామని ప్రైజ్ ది లార్డ్. గట్టిగా పట్టుకో. జీసస్ పవర్ ఫైర్. కళ్ళు మూసుకో. హోలీ స్పిరిట్. చిన్న బిడ్డ అండి, 18 సంవత్సరాల బిడ్డ. వాళ్ళ డాడీ చెప్తున్నాడు అపోలో హాస్పిటల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇక్కడికి రండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పద్దు. 4 లక్షలు ఖర్చు పెట్టారు. ఆయాస్ దమ్ముని ఆపలేకపోయారు. ఎస్ఆర్నో ఆపలేకపోయారండి. దమ్ము వస్తుంది. మీలో చాలా మంది అనుకుంటారు డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, సుదర్శన్ రావు ఎంత, ఆయన ఏంటి, ఆయన ఏమైనా పెద్ద డాక్టరా, ఏమైనా చదువుకున్నాడా, డాక్టర్ ఆయన అన్నాడు. మరి నాయన మీకు చెప్పేది ఒకటే మాట, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ మీరు తిరిగి వచ్చాక నాగిరండి, 1 సెకండ్స్లోనే నేను క్లోజ్ చేస్తాను. ఎంత పెద్ద వ్యాధి అయినా చేతితో ముట్టే పని లేదు, చేతితో కూడా ముట్టే పని. ఈయన చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయ్. హుబ్లి అంటే ఎక్కడ? మీరు హుబ్లి అంటే హుబ్లియే కాదు, ఎక్కడ? హుబ్లి బృందావన్ కాలనీ, గదగ రోడ్. ఎక్కడ మీరు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు? డ్యూటీ రైల్వేలో అండి చేసేది. కంట్రోల్ ఆఫీస్. విన్నారా? అంటారు కొంతమంది మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు అలాగే చెప్తారు అని. మరి ఈయన చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఎట్లా అంత కాదు, బాగా ఉంది. మీరు చెప్పండి ఎంత గట్టిగా అంత? చాలా హయాసగా ఉందండి, మాట్లాడలేనటువంటి స్థితి కూడా, చెప్పలేను. నేనన్నా వాటర్ నన్ను ప్రార్థన, నేను ఎవరికి ప్రార్థన చేయను. వాటర్ తీసుకోండి, చాలా ఇబ్బంది పడుతుందంటే వాటర్ తీసుకోండి. తీసుకున్నాం. ఇలా వాటర్కి వేసాయా, ఇది అద్భుతం, ఆ దమ్ము ఆపే అన్నా అంతే. ఫోన్ పెట్టేశాను నేను, చల్లండి అని పెట్టేశా. మళ్ళీ వెంటనే ఫోన్ చేశారు. ఎంతసేపట్లో కాదు, ఆ ఫోన్ లైట్ ఆగి జస్ట్ అంతే. ఏం జరిగింది అంతట్లోకి? విత్ ఇన్ సెకండ్స్లో అది ఆయాసం అనేది ఆగిపోయి నెక్స్ట్ ఏమైంది? మాట్లాడడం బాగా మొదలు, నిద్రపోయిందని చెప్పాను. మంచిగా నిద్రపోయిందండి. ఏంది 1 మినిట్ ఇన్ టైంలోనే నిద్రపోయింది అన్నారు. ఎంత అద్భుతం యేసయ్య నా ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మాట తప్పని దేవుడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు. లేవాలి మళ్ళీ పెట్టుకోండి. బ్లడ్ కూడా తక్కువ ఉంది కదా అమ్మాయికి.
Blood అవునా? చాలా తక్కువ ఉందండి blood. అయ్యో మీ ఇంట్లోకి వస్తా, ఇంట్లోకి కూడా రావాలి. Yes. పాప నేను వస్తానని 50-60 వేలు దాచిపెట్టుకున్నాను, నేను రానన్న. పట్టుకో పట్టుకో, ఫిల్ ద హోలీ స్పిరిట్. పట్టుకున్నామా, జాగ్రత్త, గట్టి పట్టుకోండి చేతులు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. కడుపులో ఉందండి ప్రాబ్లం. ఏ క్లాస్ చదువుతుంది ఈ అమ్మాయి ఇప్పుడు? సెకండ్ PUC కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ PUC కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్. లేక తల్లి లేకమ్మా, నేను నేను మంచిగా చేసేస్తాను, ఉండండి, కంగారు పడద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టండి. బొట్ట కూడా మెత్తబడిపోవాలి యేసు నామములో. ఓ ప్రెగ్నెంట్ లాగా ఉంది కడుపు. నవ్వుతారండి మీ అమ్మాయినా? అవునండి, అమ్మాయి నవ్వుతుందండి, ఏడవాలి కానీ బాధపడుతుందండి. చెప్పండి చేత. బాధపడుతుందా? పట్టుకో పట్టుకో పట్టుకో, బాధ తీసేయ్, పట్టుకో, ఫీల్ ద హోలీ పవర్. పట్టుకో, ఆమెను కూడా పట్టుకోండి యేసు నామములో. లేవాలి, మీరు కూడా రండి. హల్లెలూయా, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రతి సాతాను ప్రభావాలు కట్టుకో, ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. ఫీల్ ద హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో విడుదల పరుస్తున్నాం. ఆమేన్. పట్టుకోండి బ్రదర్, గట్టి పట్టుకోండి. యేసు నామములో విడుదల. జాగ్రత్త. హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం. 5 ఏళ్ళ, ఈ 4 సంవత్సరాలు అంటున్నాడు. లేదు, అప్పుడప్పుడు జరుగుతుంటే కాన్ రాకుండా అయిపోయింది. కాని రాకుండా చేశారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? కొడుకు కూతురు. పెద్దోడా చిన్నోడా? బాబు, చిన్న బాబు. లేగు లేగమ్మ తల్లి. నాను నమ్ముతున్నారు కదా పూర్తిగా, అంతే అద్భుతాలు జరిగినాయి కదా. రెండోది మళ్ళీ ఇంకోటి కూడా చేశారు. ఆయాసం దమ్ము తర్వాత ఇంకోటి దేని కొరకు మళ్ళీ ఫోన్ చేశారు. వెంటనే ప్రార్థన. మోక్షన్స్ అయిపోతున్నాయి. మోక్షన్స్ మైక్ దగ్గర మోషన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడే ప్రార్థన చేయగానే ఎన్ని రోజులు ఇది దమ్ము తర్వాత ఎన్ని రోజుల తర్వాత మోక్షన్స్ మళ్ళీ అప్పటికి? అంటే కంటిన్యూ 2 అయితేనే ఉన్నాయండి. 2 అయితే మధ్య మధ్య నాకు అప్పుడు చెప్పలేదు, ఓన్లీ దమ్ము చెప్పారు. మళ్ళీ మోక్షన్స్ అన్నాక మరి హాస్పిటల్ అపోలో అన్ని డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏం తగ్గితలేదా? నిజం చెప్పండి. చేస్తేనే బాగా అవుతుంది. ఆపరేషన్ చేస్తేనే బాగా అవుతుంది. లివర్కా లివర్ అవసరం, లివర్కి అవసరం, లివర్కి అవసరం. పట్టుకో, ఫీల్ ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి. మానసికంగా శారీరకంగా ఉన్న బాధలని తొలగిపోను గాక. ఆమేన్.